స్తోత్రం. హల్లెలూయా. ఆకాశ పక్షులను చూడండి, విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను దేవుడు వాటిని పోషిస్తూనే ఉన్నాడంట. దేవుడు వాటిని పోషిస్తూనే ఉన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనము కూడా దేవుడిచ్చిన దానితో, దేవుడిచ్చిన దీవెనతో మనం తృప్తి చెంది క్రీస్తులో ఎదుగుదాం. అందుకని భాగవతుడు అంటాడు, నీవు గుప్పిలి విప్పగా అవేం చేస్తున్నాయంట? మంచి వాటిని తిని తృప్తి పరచబడుచున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనము కూడా దేవుడు మనకిచ్చిన దానిని ఆశీర్వదించుకుని ప్రార్థనతో అనుభవించి దేవునికి ఏం చేయాలి? స్తుతి చెల్లిద్దాం. అట్టి భాగ్యము దేవుడు మనకు, మన సంఘానికి దయచేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.